ఎందుకు ఇంకా లోకేష్ సంబంధించి పార్టీ ఒక లైన్ ఇచ్చింది, మీరు ఇంకా ఆపేయండి, దీని గురించి మాట్లాడొద్దని చెప్పినా కూడా ఎందుకు టీడీపీ వాళ్ళు పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు? నిన్న డైరెక్ట్గా దావోస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మళ్ళీ సంచలనం సృష్టించాయి. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయి ఆయనే సీఎం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడు జరగకపోయినా కూడా ఇలాంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం వల్ల జనాల్లో మైండ్లో చొచ్చిచ్చి నెక్స్ట్ మా సీఎం లేదంటే పార్టీకి సంబంధించి కాబోయే వ్యక్తి లోకేష్ అనేటువంటి ఇండికేషన్స్ ఇవ్వడానికి ఇది ఒక సిగ్నల్ సార్. నెంబర్ 1, లోకేష్ గారిని 29 ఎన్నికల నాటికి ఫోర్ ఫ్రంట్ లో పెట్టాలి, పెట్టక తప్పదు, పెడతారు. ఇది 3 క్లియర్. పెట్టక తప్పదు కూడా, ఎందుకంటే రాజకీయంగా అది కరెక్ట్. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి లాంటి పర్సనాలిటీస్ ముందు ఒక యంగ్ పర్సనల్ గా ఆయన ఉండాలని కోరుకుంటారు. ఆ రోజు తీస్తే కుదరదు. సో ఖచ్చితంగా 29 నాటికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. 29, 28, 27, 24 మనకు తెలియదు, 26 తెలియదు, కానీ చేస్తారు, జరుగుతుంది. ఇది నిజమైనప్పుడు దానికి కావాల్సిన ప్రాతిపదికన చేసుకోవడం ఆ పార్టీకి ఉన్న లక్ష్యం. ఒకటి పక్క జనసేన మిత్రపక్షాలని లైన్ లోకి తీసుకోవాలి, ప్రజల్లో కూడా అవబోతారేమో ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. రాజకీయంగా అవసరం ఉంది, అది వాళ్ళ హక్కు. అది నెంబర్ 1. నెంబర్ 2, ప్రాతిపదిక ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు సినిమాలో కూడా ఒకేసారి సినిమా రిలీజ్ చేయరు కదా, పోస్టరు, ఆ తర్వాత ట్రైలరు, ఆ తర్వాత అదేంటి ఎందుకు చేస్తారు? సినిమా బాగుపోవడానికి. కానీ లోకేష్ గారు ఇంట్రెస్ట్ కాదు, లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేసే చేస్తే తప్పు కూడా కాదు రాజకీయాల్లో, అది చేస్తున్నారు. మీరు అన్నట్టు ఆగట్లేదంటే, నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ప్రయత్నం చేసిన ఎందుకు అవుతాయి? అది ఆగో కదా, తెలుసో తెలియకుండా. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చర్చ స్టార్ట్ చేశాడు కడప జిల్లా నుంచి. వ్యక్తిగతంగా నాకు ఆయన పరిచయం లేదు, కానీ ఆయన గురించి తెలుసు. మంచి వ్యక్తి, వివాదరహితుడు, తొందరపడడు, పద్ధతిగా ఉంటాడు. ఇవన్నీ శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి మంచి పేరు. అలాంటి వ్యక్తి చంద్రబాబు ఆయన పైపించి ఆయన పొలిట్ బ్యూరో మెంబర్. పొలిట్ బ్యూరో హైయెస్ట్ నిర్ణయాత్మక బాడీ. చంద్రబాబు గారు ఎప్పుడు టచ్ లో ఉంటాడు, ఫోన్ లో టచ్ లో ఉంటాడు. జగన్ కాదు కదా టచ్ లో అవ్వకుండా, ఆయన టచ్ లో ఉంటాడు పొలిట్ బ్యూరోలో. పోయి పొలిట్ బ్యూరోలో ఫోన్ లో చెప్పొచ్చు, లేదా డైరెక్ట్ పోయి కలిసి చెప్పొచ్చు కదా. ఈనాడు ఆ చంద్రబాబు పబ్లిక్ మీటింగ్ ఎందుకు మాట్లాడినాడు? చర్చకి లేవనే తీయాలని చంద్రబాబు గారు వారించాడా? వారించలేదు. తర్వాత సోమిరెడ్డి చంద్రబాబు ఎవరు? చిన్న వ్యక్తి, పెద్ద పర్సనాలిటీ, వాళ్ళు కూడా ఫోన్ లో టచ్ లో ఉండరు. వాళ్ళు చెప్పారు అంటే కీలకమైన వ్యక్తులు. మొన్న అనిత గారు ఎవరో మాట్లాడారు, అనిత గారు కూడా అవచ్చేమో, తప్పేముందని మాట్లాడారు. మీరు ఏ డిబేట్ లో చూడండి, తెలుగుదేశం నాయకులందరూ లోకేష్ వీరుడు, సూర్యుడు, గొప్పవాడు, అసలు ఈ రోజు ప్రభుత్వ నాయకునికి ఆయనే కారణం, అవన్నీ మాట్లాడి ఇది మా మధ్య ఇదే మాట్లాడేది లేదంటారు. ఇవన్నీ లేనప్పుడు ఒక ముక్క ఒకటి ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అనే విషయం కొంతమంది తొందరపడి చెప్పినారు, కొంతమంది ప్రేమతో చెప్పినారు. అది మా మధ్య ఇప్పుడు లేదు అని టీవీ డిబేట్ లో వాళ్ళు ఉపన్యాసాలు అది ఒక్క ముక్కలో చెప్పవచ్చు. కానీ 100 ముక్కలు ఇవన్నీ చెప్తున్నారు. లోకేష్ గారు ఎట్లా పార్టీని గెలిపించినాడు, ఎట్లా ఇంపార్టెంట్ వ్యక్తి, ఆయన చాలా గొప్పవాడు, ఇవన్నీ చెప్పేసి చెప్పడం. రెండోది చేసిన వాళ్ళు తప్పు అని అనట్లా, ఉత్సాహం కొద్ది చెప్తున్నారు, వాళ్ళని మేము తప్పు కూడా పట్టమంటారు. ఇది ఖండనలు చేసేవాళ్ళు కూడా. ఇవన్నీ ఒక ఎత్తు. రెండోది నిన్న ఎప్పుడో మీరే ప్రస్తావించారు, ఆదేశాలు వచ్చాయి అమరావతి నుంచి అన్నారు. ఆ 24 గంటల తిరగక ముందుగానే ఏకంగా అమెరికాలో చంద్రబాబు మంత్రి అన్నాడు కదా. ఈ ఆదేశాలు నిజంగా ఆదేశాలు ఏంటి అని అనుంటాడా? మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడతాం. ఆదేశాలు వచ్చినాయి కదా, ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడినాడు? ఇప్పుడు దాంట్లో లాజిక్ ఉంది. భవిష్యత్ ముఖ్యమంత్రి రేపు గట్టిగా మీలాంటి జర్నలిస్ట్ అడిగితే ఉంటారు, భవిష్యత్ అంటే 29 కూడా కావచ్చు కదా అంటాడు. 29 గెలిచిన తర్వాత కూడా వివాదం అయితే 29 గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అండి, భవిష్యత్ అంటే అదే కదా అంటారు. వివాదం కాకపోతే నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడే చేయండి అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మానసికమైనటువంటి పరిస్థితి ప్రయత్నిస్తారు. వీళ్ళని త్వరగా చేస్తారు. త్వరగా చేయడానికి కూడా వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చట్టంలో పెట్టుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా మంది ఏమంటారు 3 ఏళ్ల తర్వాత చేయొచ్చు కదా అంటారు. 3 ఏళ్ల తర్వాత చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోవాలని ఇదే కారణం చూసి వెళ్ళిపోతారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలంటే కొడుకుని చేసినారు, నేను వచ్చేస్తాను బయట. 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకో 1 ఇయర్ ఎలక్షన్ చేయడం ఆయన నడిపేస్తారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోలేదు, ఎందుకంటే 4 ఏళ్ళు ప్రపంచ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరితో ఉంటారో తెలియదు, ఒక సంక్లిష్టత. పోకుండా పోయినారనుకోండి, ఈరోజు ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకోవాలి, రేపు ముఖ్యమంత్రి కూడా ఒప్పుకుంటారు. అది ఖచ్చితంగా వ్యూహాత్మకంగా తెలివిగానే వెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎత్తుగడతో సంబంధం లేకుండా ఏదో తొందరగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది ఉండదు. బట్ లోకేష్ గారి విషయంలో వాళ్ళు రాజీ పడతారని నేనైతే అంటాను. కానీ బీజేపీకి ఇవన్నీ తెలియకుండా సైలెంట్ గా ఉంటుందా? ఇవన్నీ తెలిసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ లో వాళ్ళకి ఉండే ఉంటది కదా ఈ వ్యాఖ్యలు అయినా కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా కూటమిలో ఒక భాగంగా ఉన్నారు, ప్రధాన పార్టీగా ఉన్నారు, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ చాలా మంది మంత్రులను మారుస్తుంటుంది.
లేదా నరేంద్ర మోడీ గారి స్థానంలో ఇంకొకరిని పెట్టుకోవాలనుకుంటుంది. నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నారా వాళ్ళు ఏమన్నా మద్దతు ఇస్తున్నాడు? చంద్రబాబు గారి మద్దతు కూడా క్రూషియల్, ఎందుకంటే బీజేపీ సొంత మెజార్టీ లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం అవకాశం ఇస్తారు? మేము మంత్రివర్గంలో విస్తరిస్తారనుకుంటున్నాం, మీ వాళ్ళని ఉండే వాళ్ళని తీసేవాళ్ళ కొత్త వాళ్ళని చేర్చుకోవాలన్నా వాళ్ళు ఛాయిస్ ఇస్తారు. మీకు ఛాయిస్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుని అడిగారు, యాక్సెప్ట్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి అది క్లియర్ అయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవరు ఇంకో ప్లేస్ లో ఉండాలని మనం ఎట్లా నిర్ణయిస్తాం? కాబట్టి బీజేపీకి ఏం సంబంధం? కాబట్టి ఎప్పుడు సంబంధం చేసుకుంటే అధికారికంగా సంబంధం లేదు, నైతికంగా సంబంధం లేదు, కానీ రాజకీయంగా సంబంధాలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? తమిళనాడులో కొన్ని పరిణామాలు, జయలలిత గారు మరణానంతరం శశికళ వచ్చింది, ఆమె పైన కేసు వచ్చింది, లోపల పెట్టారు. దాంతో ముఖ్యమంత్రిగా ఆమె అనుకున్నారు కాబట్టి వేరే వాళ్ళు పెట్టారు. తర్వాత కలర్ పళనిస్వామి ఉన్నాడు, ఆయన అనుకున్న బిడేహారు, ఆయన చేతిలో తీసుకున్నారు. అంటే కింద పార్టీలో క్రైసిస్ వచ్చినప్పుడు నువ్వైనా నేనైనా జోక్యం చేసుకుంటాం. కాబట్టి తెలుగుదేశంలో క్రైసిస్ వస్తే జోక్యం చేసుకుంటారు తప్ప కూటమిలో క్రైసిస్ పోంటే పో అంటారు. 134 సీట్లు ఉన్నాయి, వాళ్ళకి ఏమి ఇబ్బంది? కాబట్టి బీజేపీ ఈ దశలో జోక్యం చేసుకోదు. బీజేపీ జోక్యం చేసుకోవాలంటే తెలుగుదేశంలో సమస్య వస్తే జోక్యం చేసుకుంటుంది. ఎందుకు చేసుకుని సర్దిద్దడం కోసం కాదు, దాన్ని పెంచడం కోసం, పరిణామాలు తనకు అనుకూలంగా మార్చి. ఇది ఏ పార్టీ అయినా చేసేది అదే. కాబట్టి తెలుగుదేశంలో సమస్య లేదా, తెలుగుదేశంలో అందరూ లోకేష్ ఒప్పుకుంటారు. ఈ ఒక ప్రచారం జరుగుతుంది, కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డితో టచ్ లో ఉన్నారు, లేదంటే వాళ్ళు ఖచ్చితంగా పొత్తుకు సంబంధించి ఇప్పుడు గతంలో బీజేపీతో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, కూటమి నుంచి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా లోకల్ పార్టీస్కి ఒక ఆల్టర్నేటివ్గా ఎదిగే ప్రయత్నం కావాలి. కేంద్ర పార్టీలో లేదంటే నేషనల్ పార్టీలు సపోర్ట్ లేకుండా ఇక్కడ రాజకీయం చేయలేనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ వచ్చాము. అలాంటి అవకాశాలు అంటే ఇప్పటి నుంచే జరగకపోవచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఎందుకు ఇప్పుడు అమిత్ షా వచ్చిన తర్వాత ఇలాంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది, లేదంటే టీడీపీ కావాలని చెప్పేసి ఇలాంటి ఒక కాన్ఫరెన్సీని తీసుకొస్తుందా? బీజేపీ కాంగ్రెస్ ఎవరైనా సరే 2029 ఎన్నికలు అందరికీ చాలా ఇంపార్టెంట్. 29 ఎన్నికల్లో బీజేపీ కూడా ఉత్తరాదిలో కొంత మద్దతు కోల్పోతున్న సమయంలో రేపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు ఎస్పీ గాని గెలిచిందంటే మరిన్ని ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడ తప్పదు. కాబట్టి సహజంగా అందరితో టచ్ లో ఉంటారు. మనకు రాజకీయంగా విభేదించే వాళ్ళతో టచ్ లో ఉంటారు, కాంగ్రెస్ తో తప్ప అందరితో టచ్ లో ఉంటారు. అంటే కాంగ్రెస్ కూడా అందరి మద్దతుతోనే అధికారులు రావాలి తప్ప ఒంటరిగా రాలేదు, ఆశలు కూడా లేవు. కాబట్టి వాళ్ళు కూడా పైపించి జగన్ బీజేపీతో డైరెక్ట్ గా లేడు కదా, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కూడా లేదు. టచ్ లో అంటే అనధికారికంగా వ్యక్తిగత సంబంధాలతో టచ్ లో ఉంటారు తప్ప అధికారికంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టచ్ లోకి వెళ్ళడు, అతనికి నష్టం కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ దరిదాపుల్లోకి వచ్చేంత వరకు ఆయన జాతీయ స్థాయి రాజకీయాల విషయంలో ఇది విధంగా ఏ నిర్ణయం తీసుకోడు. అలాంటి దశలో ఉన్న నాయకుడితో టచ్ లో ఉంటే కర్కసి టచ్ తప్ప కాంక్రీట్ టచ్ అయితే ఉండదు. బట్ ఎన్నికలకి ఒక 1 year ముందు దేశ రాజకీయాలు కొంత అర్థం అవుతాయి కదా, ఎవరు గెలుస్తారు, ఊరు పోతారు, అప్పుడు దానికి అనుకూలంగా స్టెప్స్ తీసుకునే అవకాశం, అంతవరకు కాంక్రీటైజ్ అయితే కాదు. సో ఇప్పట్లో అయితే జరగవచ్చు, కానీ రాబోయే రోజుల్లో జరిగే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.